మళ్ళీ ఏంటిదంటే గతంలో జరిగిన ఉద్యోగాలు 30,000 యాడ్ చేసుకొని మీరు 2 లక్షల్లో వేస్తున్నారా, లేకపోతే మీరు అవి కాకుండానే మీరు కౌంట్ చేసుకొని 2 లక్షలు ఉన్నారనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. మళ్ళీ రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అంటున్నారు, కానీ అదే ఏంటిది అంటున్నా అంటే నేను ఆ సదస్సులకు వెళ్తారు కదా మన వాళ్ళు, దావోస్ అని అది అని, మరి అక్కడ వెళ్ళే వరకు మన విద్యార్థులను పంపే ఛాన్స్ ఏమన్నా ఉందా ఓనర్గా, లేకపోతే ఓన్లీ విద్యార్థులు అక్కడ జాబ్ల వరకే ఊహిస్తుందా గవర్నమెంట్ అనేది? ఇప్పుడు ఏంటిదంటే దావోస్ వెళ్తారు మన వాళ్ళు, వెళ్ళినప్పుడు అక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ వాళ్ళు అందరు కలుస్తారు. మరి తెలంగాణ బిడ్డ అక్కడ కూర్చొని ఒక ఓనర్గా చూడాలనుకుంటున్నాం మేము. మరి ఆ గవర్నమెంట్ ఆ దిశగా చేస్తుందా చేయదా? అంటే ఇప్పుడు ఏంటిదంటే మేము ఉద్యోగిగానే కాదు, ఇండస్ట్రియల్కి మేము ఓనర్స్ కావాలి తెలంగాణ బిడ్డ, అది ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎవరన్నా పోని. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే బలుగు బలహీన వర్గాల వారి నుండి నేను ఒక అడగదలుచుకుంది ఏంటిదంటే, ఇక్కడ ఏ పార్టీలు వచ్చినా జీవితాలు మారట్లే వీళ్ళది, వాస్తవ ధోరణి వేరు ఉంది. ఇంకా ఇక్కడ ఎస్టీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అంటున్నారు. ఇంకా రావాల్సిన మార్పు ఏంటిదంటే ఏది వస్తుందని నేను ఇది కొంచెం మాట్లాడేది పొలిటికల్గా అనిపించవచ్చు, కానీ నా వయసు అది కాకపోవచ్చు. కానీ నేను ఏమని అడగదలుచుకున్నా అంటే ఈ వర్గీకరణ కంటే వీళ్ళ క్యాబినెట్లో కూడా మా వర్గీకరణ రావాలి, అది వస్తేనే మా గురించి న్యాయం జరుగుతుంది తప్ప అప్పటి వరకు ఇవన్నీ కాగితాల పైన నీటి పైన మనం రాత్రులు రాసిన లాగానే అయిపోతూ ఉంటుంది. బ్రదర్ కరెక్ట్ చెప్పారు. వర్గీకరణ అనేది ఎస్సీ ఎస్టీ కాదు, మన విద్యార్థుల వర్గీకరణ జరగాలి, విద్యార్థులకు న్యాయం జరగాలనేది చాలా స్పష్టంగా చెప్పారు. అది డిమాండ్ మన అందరిది, కోరిక కాదు. ఇప్పుడు మనం బ్రదర్ అందరు చర్చకు వచ్చారు కాబట్టి ఇప్పుడు అందరికి ఉన్నటువంటిది ఒకటి ఏంటంటే ఒక సందిగ్ధంలోకి పోయారు. అసలు ఈ వేకెన్సీస్ అన్ని పక్కన పెట్టేస్తే పోస్టులు పెరగవనేది పోతే రేవంత్ రెడ్డి గారి మొన్న అసెంబ్లీలో ముగింపు రోజు చేసినటువంటి ఒక స్టేట్మెంట్, ముందు రోజు చేసినటువంటి స్టేట్మెంట్ తోటి నిరుద్యోగ లోకం మొత్తం మళ్ళీ ఒక సందిగ్ధంలోకి పోయింది. ఎట్లా అంటే ఇది ఒక 2 నిమిషాలు చాలా టెక్నికల్ ఇష్యూ ఇది. ఎందుకంటే చాలా టెక్నికల్ ఇష్యూ మేడం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ను అందరూ స్వాగతిస్తున్నారు, అది మంచిదే, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, 75 స్వతంత్ర భారతంలోనే అందరికీ ఉన్నది. అందులో ఇచ్చినటువంటి 4 జడ్జిమెంట్లలో కూడా ఏం చెప్పారంటే ఖచ్చితంగా దీన్ని ఒక డేటా బేస్డ్గా చేయాలి, ఎంపెరికల్ డేటా తోటి చేయాలి, మీరు అందరు ఇష్టం వచ్చినట్టు చేయొద్దు అన్నారు. గతంలో చేసినటువంటి వర్గీకరణకు మాలలు వ్యతిరేకం కాదు. అక్కడ ఏబిసిడి వర్గీకరణ వచ్చినప్పుడు ఏబీలలో ఉన్నటువంటి బి అనేది ఇక కింది ఆ సిది కాకుండా ఏలో డీలో ఉన్నటువంటివి వాళ్ళు లేనప్పుడు ఉపయోగించుకోవాలి మాదిగలు అన్నప్పుడు అక్కడనే వచ్చి పంచాయతీ ఇక్కడ దాకా వచ్చింది. మరి ఇప్పుడు మాలలను మాదిగలను మాలక ఉపకులాలను ఇక్కడ విభజించడానికి వర్గీకరణ చేయడానికి కమిటీలు వేసినప్పుడు కనీసం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లైనా దళిత వర్గాల నుంచి ఉన్న మేధావులైనా ఈ సమస్య మళ్ళా కుళ్ళిన పుండు లెక్క మళ్ళీ రెచ్చిపోవద్దని చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ స్టడీ జరగడానికి కనీసం 3-4 నెలల సమయం పడుతుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఇమ్మీడియట్గా నేను ఆర్డినెన్స్ తెచ్చి పాత నోటిఫికేషన్లకు కూడా పెడుతున్నాడు. 5 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి మేడం. వన్స్ నోటిఫికేషన్ ఇచ్చినాక రోస్టర్ పాయింట్లను కనుక నువ్వు అమెండ్ చేస్తే ఇప్పుడు ఎస్సీలకు ఉన్నటువంటిది ఉన్న దాంట్లో ఎస్సీ ఏనా బీనా సిఏనా అని చేయాలి. రోస్టర్ పాయింట్ చేసినప్పుడు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 22ను 22 ఏ అంటే ఉమెన్స్ హారిజంటల్ ఉంటుంది. 22ను నువ్వు కనుక గెలిగినప్పుడు దాన్ని కనుక అమెండ్మెంట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోవాలి. నోటిఫికేషన్ విత్డ్రా చేసుకుంటే మరి ఈ నోటిఫికేషన్లు ఎప్పటి వరకు పోతాయి? మీరు ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు నిండు అసెంబ్లీలో ఒక లీగల్ స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను రెట్రోస్పెక్టివ్గా అన్నిటికీ ఇప్పిస్తా అని చెప్పిర్రు. మరి ఈ సందిగ్ధంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యి మీరు ఎంత వేగంతో చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది చెప్పాలి. మేము ఒకటే చెప్పదలుచున్నాం మేడం. బ్రదర్ అనే దానికి జెన్యున్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనోడు అడిగిన దానికి కూడా జెన్యున్ క్వశ్చన్ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునేది మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎందుకు మేడం మళ్ళీ మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అక్కడ మీరు నాకు అర్థం కాదుతున్నాను. సమాజంలో ఏం జరగడానికి ఒక పక్షాన విద్యార్థులని ఒక పక్షాన ప్రతిపక్షాన్ని విద్యార్థులని తీసుకొచ్చినప్పుడు వీళ్ళ క్వశ్చన్ లో ఆర్గ్యుమెంట్లలో మీరు ఒక మానిటరింగ్ చేయాలి. కానీ మీరేం చేస్తుంటే ఇంటర్వ్యూ వేరు ఆర్గ్యుమెంట్ వేరు. మీ ప్రశ్న అడగద్దు నేనే అంటారు కదా, నువ్వు అడుగు, ప్రతిపక్షం అడుగు.
మానిటర్ చేయండి. ఈ సమాజానికి మీరే అగ్నిస్తారు చెప్పండి. సోదరు ఒక్క నిమిషం, మీరు ఇచ్చినటువంటి ఇప్పుడున్న జాబ్ క్యాలెండర్ లో మీరు అడిగిన అన్నిటి సమాధానం చెప్పు. మధ్యలో ఇక్కడ చదువుకునే నిరుపేద కుటుంబీకుడు దావోస్ భవన్లో పోవద్దని అడిగిండు. దానికి సమాధానం కావాలి. నీ ప్రశ్న ఏంది? అసలు నేను మాట్లాడుతూ మధ్య నీ ప్రశ్న చెప్పు. ఇక్కడ చదువుకున్న ఏ పార్టీ సరే, ఇక్కడ ఏ పార్టీ సరే, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి కుల సంబంధించిన విద్యార్థులే చదువుకుంటారు. డాటా గురించే మాట్లాడుతున్నారు. బ్రదర్ చెప్పిండు దావోస్ కు మనం వెళ్తాం వెళ్ళమని. దావోస్ కు మనం వెళ్తాం వెళ్ళని క్వశ్చన్ అడిగిండు. అడిగిండు. మీకు ఆన్సర్స్ మధ్య చెప్పండి. మీరు చెప్పండి. 2 3 చెప్పండి. ఆన్సర్ కాదుగా. ఆన్సర్ డిఎస్ ఎగ్జామ్ కన్ఫ్యూజన్. నన్ను ఆన్సర్ చేయండి మేడం, నన్ను ఆన్సర్ చేయండి. 10 క్వశ్చన్లకు 3 లైన్లు ఆన్సర్ చేయండి. 10 క్వశ్చన్లకి మంచి ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు 1 లైన్లో ఆన్సర్. ఎందుకు నువ్వు అంత ఆవేశపడుతున్నావు? నీదేమో డిమాండ్, వాళ్ళేమో ఆవేదన. ఆవేదనకు ఆన్సర్ కావాలా? నీ క్వశ్చన్ సమాజానికి ఆపోజిట్ అనిపించారు మీకు. నీ కంటికి ఆపోజిట్ మ్యాథ్స్ ఒకటే అనిపిస్తుంది. బ్రదర్ నేను చెప్తున్నాను నేను, ఈ తెలంగాణ సమాజంలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థి కళ ఒక ఉన్నతంగా బతకాలి, ఒక గౌరవంగా బతకాలి, అర్థమవుతుందా? ఒక ఆర్థికంగా బతకాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. మేడం నీకు మాట్లాడే నీకు 10 నిమిషాలు టైం ఇచ్చిన, నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడు. కన్క్లూజన్ మేడం, కన్క్లూజన్ సమాజానికి సమాధానం. డిమాండ్ మీరు ఏం చేస్తారు చెప్పండి. అదే మాట్లాడుతుంటే అరే మాట్లాడుతుంటే ఆగండి మేడం. నీ ప్రశ్నకి వీళ్ళందరినీ ఆన్సర్ చేయాలా? మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ ఇంటర్వ్యూ అడిగిన దానికి మన అందరం కూడా రేపటి భవిష్యత్తులో దావోస్ కి వెళ్తామేలాడే తప్పకుండా ప్రతి ఒక్కరిని ఏ 10 లక్షల ఉద్యోగాలు మీరు ఏం మాట్లాడతారు? ఆయనకు ఉద్యోగాలు నువ్వు 10 సార్లు ప్రశ్నలు ఎత్తినావు అన్న, 2 ప్రశ్నలు ఎత్తినావు, నేను ఆన్సర్ ఇస్తున్నా. మీరు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా? ఎవరికైతే ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్ మీరు 2 లక్షల ఉద్యోగాలు కన్క్లూడ్ చేస్తున్నారు కదా. నేను ఒక పాయింట్ ఒకటి నేను మిర్రర్ టీవీ వాళ్ళను ఒక మా తరపున ఒక విన్నపం వాళ్ళకు వేడుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళకు మిగతా ప్రతిపక్షాలకు కూడా అందరికి ఒక విన్నపం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఉద్యోగాలు ఎన్ని ఇస్తాడు ఏం పోతాయి అనేది అది పక్కన పడేరు ఫస్ట్. ఇప్పుడున్నటువంటిది సచ్చట నోట్లో జీవి గంచి తులసి నీళ్ళు పోతారు ఏం పోతారు చూడ్రి. ఇప్పుడు అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది, డిసెంబర్లో గ్రూప్ 4 ఉంది. మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ నువ్వు రెట్రోస్పెక్టివ్గా అప్లై చేస్తున్నావు. దీనివల్ల ఈ నోటిఫికేషన్లు ఆగిపోతాయా ఏంది? నెక్స్ట్ ఇమీడియట్గా సెప్టెంబర్లో నువ్వు నోటిఫికేషన్ ఇస్తున్నావు.
మరి ఇప్పటి వరకు నువ్వు చేసి దీంతో వర్గీకరణ అంశంతో అందరికి ఇస్తావా? మళ్ళీ ఎస్సీలకే వర్గీకరణ చేస్తావా, ఎస్టీలకు వర్గీకరణ చేస్తావా? దీనిపైన ఇప్పుడు విద్యార్థులు చదువుకోకుండా బుక్కులు పక్కనేసి ఆగంగా ఉన్నారు. ఆర్డినెన్స్ తెస్తా అంటే మిమ్మల్ని అడుగుతున్నాం మేడం, దీనిపైన సామాజిక దీనిపైన చర్చ పెట్టాలి. మీరు ఇంకొక చర్చను ఓపెన్ చేయండి. మీరు కాంగ్రెస్ దీని గురించి నిరుద్యోగులు గురించి 2 లక్షల వేకెన్సీల గురించి పెట్టండి. లేకపోతే 30,000 ఇంకో యాడ్ చేసి 2 లక్షలు ఇస్తారా? మళ్ళీ ఇంటర్ఫేర్ ఏం కాదు. బ్రదర్ అడిగిన ప్రశ్న ఆపు ఆపు ఏం మాట్లాడుతావు? స్టూడెంట్ లీడర్స్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆపు ఆపు. ఈ సమాజంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదే మా విద్యార్థి నిరుద్యోగులు. దీని పక్షాన బ్రదర్ అడిగిన దాన్ని ఖచ్చితంగా బ్రదర్ మేడం ఆగు బ్రదర్ ఆగండి మేడం, ఎందుకు కంగారు పడదు మేడం గారు. 2 లక్షల వేకెన్సీ మీరు మీరు 10 ఏళ్ళు చేసిన అన్యాక్రాంతం, 10 ఏళ్ళు చేసిన దోపిడీ, 10 ఏళ్ళు చేసినటువంటి రాబింగ్, 10 ఏళ్ళు చేసిన అవినీతి అక్రమాలు చూసుకోవడానికి 100 ఏళ్ళు పడుతుంది చేసినామంటున్నారు. సాక్షాత్ ఒప్పుకుంటున్నారు. ఇది అది ఇప్పుడు కన్క్లూజన్ చేసినటువంటి అవినీతి అక్రమాలు మరో 100 ఏళ్ళు దాని గురించి మాట్లాడుకుంటా. ఎందుకు ఇది కాంట్రవర్సీ? ఇంకా బ్రదర్ సమాధానం చెప్పాలి కానీ అడగని మాట్లాడక అయిపోయింది.